డాక్టర్ గీతా నాగశ్రీ గారు. ఆవిడ సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్, అందులోనూ స్పెషల్గా హైదరాబాద్లోనే ఇప్పటి వరకు ఎవరు కూడా చేయనటువంటి ఎన్నో క్లిష్టమైనటువంటి సర్జరీలు చేసి సక్సెస్ చేశారు. ముఖ్యంగా క్యాన్సర్కి సంబంధించి మహిళల్లో వచ్చేటువంటి ఎటువంటి క్యాన్సర్కి వచ్చే ఉంటాయి, ఎలా వాటికి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది అనేది వారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం శిల్పిక. డాక్టర్ గారు, నిజంగా మనకి చాలామంది ఈ మధ్య కాలంలో ఎక్కువగా మహిళలు చాలా క్యాన్సర్లకు బాధ పడుతూ ఉన్నారు. అసలు ముఖ్యంగా క్యాన్సర్స్ లేడీస్లో వచ్చే అత్యధిక శాతంగా ఉండే క్యాన్సర్లు అనేవి ఏమిటి అనేది ముందు మీరు మీ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దామని. యాక్చువల్లీ గణాంకాలు చూస్తుంటే ముందు దశాబ్దాలకి ప్రతి సంవత్సరం కూడా పెరుగుతూ వస్తున్నాయి క్యాన్సర్స్. క్యాన్సర్స్ ఇన్ జనరల్ అందులో మహిళా క్యాన్సర్స్ కూడా, మహిళల్లో వచ్చే క్యాన్సర్స్ కూడా పెరుగుతున్నాయి. మహిళల్లో శాతం నుంచి పెరిగే అవకాశం ఉందండి. అంటే అది గ్లోబకాన్ అని చేస్తారండి ఫ్యూ ఇయర్స్కి ఒకసారి. ఆ స్టడీస్లో వస్తాయి అన్నమాట ఇన్ని మిలియన్ శాతం. అంటే డెఫినెట్గా అన్ని ఒక్కొక్క క్యాన్సర్స్ కొన్ని బాగా ఎక్కువగా పెరుగుతున్నాయి, కొన్ని తగ్గుతున్నాయి. అది ఇప్పుడు మహిళల్లో వచ్చే మహిళల్లో అన్ని క్యాన్సర్స్ రావచ్చు. మెన్కే వస్తే ఆ క్యాన్సర్స్, ఇప్పుడు లంగ్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్ అవన్నీ రావచ్చు, స్టమక్ క్యాన్సర్, పేగులో క్యాన్సర్స్ ఇవన్నీ రావచ్చు. దానికన్నా కూడా ఇంకా దానికి ఎక్స్ట్రా ఏంటంటే మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ అను గైనకలాజికల్ క్యాన్సర్స్ అధిక శాతంలో ఉంటాయి. కాబట్టి మహిళల క్యాన్సర్స్ కి ఒక స్పెషల్ ఇంపార్టెన్స్ ఉందని ఇవ్వాలన్నమాట. గైనకలాజికల్ క్యాన్సర్స్ అండ్ బ్రెస్ట్ అండ్ గైనకలాజికల్ క్యాన్సర్స్ ఒక ఫోకస్ అండ్ ఒక స్పెషల్ డైరెక్షన్ ఇస్తే అది డెఫినెట్గా ఎర్లీ డిటెక్షన్ అండ్ క్యూరబుల్ కూడా ఎర్లీ డిటెక్షన్ అయితే. అందుకని ఇప్పుడు మహిళల్లో అత్యధిక శాతంలో ఉన్న క్యాన్సర్ ఏం క్యాన్సర్ అంటే రొమ్ము క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్. ఇప్పుడు గణాంకాలు చెప్తున్నాయి ప్రతి 28 మంది స్త్రీలలో ఒకరికి వచ్చే అవకాశం ఉన్నాయని చెప్తున్నారు. 28 మందిలో ఒకరికి వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు భారతదేశంలో. ఒకప్పుడు ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది మన భారతదేశంలో స్త్రీలలో అంత ఎక్కువగా వినిపించేది, అంత మనం చూసేవాళ్ళం కాదు. ఇది పాశ్చాత్య సంస్కృతికి సంబంధించిన క్యాన్సర్ యాక్చువల్గా. బట్ ఇప్పుడు ప్రస్తుతం మన దేశంలో కూడా సంఖ్య చాలా అత్యధిక స్థాయిలో పెరుగుతూ వస్తుంది. దీనికి కారణం ఏంటి అంటే వేగంగా మారుతున్న మన జీవన శైలి, వెస్టర్నైజేషన్, మన పాశ్చాత్యీకరణ చెందుతున్నాం డైలీ. అండ్ మన సంస్కృతి, మన సంప్రదాయకి దూరంగా వెళ్తుంటే కొద్దీ ఇలాంటి రుగ్మతులు ఎక్కువగా వస్తున్నాయి. అండ్ చూసుకుంటే సగటు చూసుకుంటే స్త్రీ అంటే జీవితంలో అంటే అమ్మాయిలు ఇప్పుడు ఒకప్పుడు ఒక డికేడ్ 2 దశాబ్దాల ముందు ఏజ్ ఆఫ్ మెన్, పెద్ద మనిషి అయ్యే వయసు ఏంటంటే 14, 13, 14, 15. ఇప్పుడు 10, మీకు తెలుసు 11కే పిల్లలు ఫస్ట్ మెన్సెస్ వస్తుంది. అండ్ మెనోపాస్ ఏజ్ కూడా అప్పుడు 45, 46 కల్లా మెనోపాస్ వచ్చేది. బట్ ఇప్పుడు 50, 51, 52 కూడా ఉమెన్ మెన్సెస్ వస్తూనే ఉంటున్నాయి. మెనోపాస్ ఏజ్ పెరిగింది. అలాగే సంతాన సంఖ్య తగ్గారు. అంటే సంతాన సంఖ్య అంటే ఇదివరకు మన ముందు జనరేషన్కి ఎక్కువ 3, 4, 5 ఉండేవాళ్ళు. ఒక అంతకుముందు 10 మంది కూడా సంతానం ఉండేవాళ్ళు. ఇప్పుడు ఒకళ్ళు లేకపోతే 2 మ్యాక్సిమం. అండ్ అదే కాకుండా జీవన శైలి మారింది. మొత్తం కొంచెం ఊబకాయాలు అయి పెరిగినాయి, వ్యాయామం తగ్గింది, సెడెంటరీ లైఫ్ స్టైల్కి అలవాటు పడుతున్నారు జనాలు. అండ్ తాగే నీరు, పీల్చే గాలి, తినే ఆహారం అంతా కలుషితమైనది, హార్మోన్ డ్రివెన్. అంటే దీనంతా మన సారాంశం ఏంటంటే ఇన్ని చెప్పిన తర్వాత ఇంక్రీజ్ ఇయర్స్ ఆఫ్ హార్మోన్ ఎక్స్పోజర్ పెరిగింది లేడీస్లో. దీని వలన మహిళల్లో వచ్చే క్యాన్సర్ అంటే మోస్ట్ ఆఫ్ ద క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ అవన్నీ, గైనకలాజికల్ క్యాన్సర్స్ అవన్నీ చాలా వరకు హార్మోన్ రిలేటెడ్ క్యాన్సర్. సో మహిళల్లో వచ్చే క్యాన్సర్ సంఖ్య దీని వలన పెరిగిందనమాట. ఇది ఆర్ ఆల్ ద అసోసియేటెడ్ రిస్క్ ఫ్యాక్టర్స్. అంటే ఇప్పుడు ఇంతకు ముందు పిల్లల్ని ఎక్కువగా కనేవాళ్ళు, తల్లిపాలు కూడా ఎక్కువగా ఇచ్చేవాళ్ళు. అలాంటప్పుడు వాళ్ళకి అంతగా ఎప్పుడు ఇబ్బంది లేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో
పిల్లలకి పాలు ఇవ్వకపోవడం వల్ల కూడా ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందంట. అంటే అట్లా అంటే పిల్లలు పాలు ఇవ్వకపోవటం వలన ఈ బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది అని చెప్పలేం. కానీ పిల్లల్లో పాలు అంటే ఇస్తాం వల్ల అంటే ప్రొలాంగ్డ్ పీరియడ్ అంటే 2 ప్రెగ్నెన్సీల్లో ప్రొలాంగ్డ్ పీరియడ్ అంటే 2 ఏళ్ల కన్నా ఎక్కువ 2 ఏళ్ల వరకు ఇవ్వాలి పాలు. 2 సంవత్సరాలు అలా ఇస్తాం వలన కొంతవరకు రిస్క్ తగ్గుతుంది అని కొన్ని స్టడీస్ ఉన్నాయి. అంతేగాని పాలు ఇవ్వకపోవటం వలన క్యాన్సర్ వస్తుందని మాత్రం ఎక్కడ అలా కాలేదు. ఓకే, అంటే ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్కి సంబంధించి టెస్ట్ అనేది ఎలా చేసుకోవాలి, ఎక్కువగా ఇండివిజువల్గా చేసుకోవచ్చు అని కూడా కొంతమంది చెప్తూ ఉంటారు, అది ఎలా తెలుస్తుంది? అట్లాగే టెస్టులు అనేవి ఏమి ఉంటాయి? యాక్చువల్లీ బ్రెస్ట్ క్యాన్సర్ అంటే ఒకటండి, ఫస్ట్ ప్రతి స్త్రీ కూడా దే షుడ్ బి అంటే సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్, క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అని చెప్తారు. అంటే అమెరికన్ క్యాన్సర్ సొసైటీ ఈ గైడ్లైన్స్ ప్రకారం సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ కానీ క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ వలన మోర్టాలిటీ తగ్గదు, అది అంత యూస్ఫుల్ కాదని చెప్పారు. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ దట్ వాళ్ళు ఏమి ఇచ్చారు అంటే ఎవ్రీ ఉమెన్ షుడ్ బి బ్రెస్ట్ అవేర్ అని ఇచ్చారు. అంటే ప్రతి స్త్రీలకు కూడాను వాళ్ళ రొమ్ముల్లో వాళ్ళ శరీరంలో జరిగే మార్పులను గమనించగలిగే శక్తి ఉండాలి. అంటే ఎలాంటి గడ్డలున్నా, చిన్న చిన్న గడ్డల్లాగా కణితల్లాగా ఉన్నా, బ్రెస్ట్లో కానీ చంకల్లో కానీ ఉన్నా, చెనుమూలో రక్తం కానీ నీరు కానీ రసి కానీ కారుతున్నా, చర్మం బ్రెస్ట్ పైన చర్మం ఏమైనా ముడతలు పడినట్టున్నా, నారింజ తొక్కలాగా అట్లా ముడతలు పడినట్టున్నా, ఎలాంటి ఇది ఉన్నా కానీ గడ్డల్లాగా కణితల్లాగా ఉన్నా, ఎలాంటి ఇది ఉన్నా కానీ వెంటనే వాళ్ళు గమనించి డాక్టర్ని సంప్రదించాలి. అది. అండ్ ఇంకొకటి ఏంటంటే స్క్రీన్ డిటెక్టెడ్ లీజన్, మ్యామోగ్రఫీ, అది స్క్రీనింగ్ అనేది బ్రెస్ట్ క్యాన్సర్లో స్క్రీనింగ్ అనేది చాలా ఉపయోగం. స్క్రీనింగ్ కూడా అన్ని క్యాన్సర్లో మనకి ఉపయోగం ఉండదు, చేయాల్సిన అవసరం లేదు. కొన్ని క్యాన్సర్లో దానికి కూడా ఒక ప్రోటోకాల్ ఉంటుంది. కొన్ని క్యాన్సర్లో స్క్రీనింగ్ అనేది చాలా ఉపయోగం. అందులో ఒకటి ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్, రెండోది సర్వైకల్ క్యాన్సర్ ఉమెన్లో. బ్రెస్ట్ క్యాన్సర్ ఏంటంటే ఎర్లీ డిటెక్షన్ జరుగుతుంది అన్నమాట. మ్యామోగ్రఫీ అని దానివల్ల అది చేస్తాం వలన 40 దాటిన స్త్రీలు, అంటే యూజువల్గా అమెరికన్ క్యాన్సర్ సొసైటీ ప్రకారం గైడ్లైన్స్ ప్రకారం 45 దాటిన స్త్రీలు అని ఇచ్చారు. బట్ 40 నుంచి 45 మధ్యలో వాళ్ళు రిస్క్ని పట్టి చేయించుకోవచ్చు అని ఇచ్చారు. బట్ మన భారతదేశంలో ప్రత్యేకత ఏంటంటే పాశ్చాత్య దేశాలతో పోలిస్తే మన భారతదేశంలో 10 ఏళ్ళు తక్కువ ఏజ్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్. అంటే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే వయసు సగటు మనం అక్కడ మహిళలు పాశ్చాత్య దేశాల మహిళల్లో పోలిస్తే మన భారతదేశంలో మహిళలకి 10 ఏళ్ళ ముందు వస్తుంది యావరేజ్ ఇన్సిడెన్స్. ఇక్కడ మనకి 40 to 50 యావరేజ్ ఇన్సిడెన్స్ ఆఫ్ బ్రెస్ట్ యావరేజ్ ఏజ్ అయితే అక్కడ యుఎస్లో 50 to 60. అందుకని మన దేశంలో స్త్రీలు 40 నుంచే మొదలు పెడతాం, మంచిది మ్యామోగ్రఫీ అనేది. మ్యామోగ్రఫీ అనేది యూజువల్గా డాక్టర్ని సంప్రదించితే వాళ్ళు బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసి మ్యామోగ్రఫీ రాస్తారనమాట. మ్యామోగ్రఫీ అనేది రేడియాలజీ డిపార్ట్మెంట్ జరుగుతుంది. దాంతో కాంప్లిమెంటరీగా చాలా వరకు అంటే అల్ట్రాసౌండ్ కూడా చేయించుకుంటే బెటర్. ఒక్కొక్కసారి అంటే మ్యామో కూడా 100% సెన్సిటివ్ కాదు, ఒక్కొక్కసారి బ్రెస్ట్ క్యాన్సర్ ఉండొచ్చు, మ్యామోలో పడకపోవచ్చు. మ్యామో కూడా అరౌండ్ 70% అంటే సెన్సిటివిటీ ఉంది, స్టిల్ 30% మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకని ఇంకొక మోడాలిటీ అల్ట్రాసౌండ్ కూడా చేస్తే మ్యామోగ్రఫీ యూజువల్గా బెటర్. రెండు కాంప్లిమెంటరీ టు ఈచ్ అదర్. ఈ రెండు చేస్తే ఏమి లేకపోతే ఇయర్లీ స్క్రీనింగ్ చేయించుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి స్త్రీ కూడాను. ఏమన్నా ఉంటే డాక్టర్ని సంప్రదించాలి. అంటే ఈ చిన్నగా అంటే ఆ గడ్డలు ఏమన్నా ఉంటే అది ఇలాంటి గడ్డలు చాలా వరకు ఒక 20% క్యాన్సర్ గడ్డలు ఉంటాయి, 80% బినైన్ లంప్సే ఉంటాయి ఎక్కువ. సో అది ఎలాంటి గడ్డ అనేది నిర్ధారించుకోవటం అనేది చాలా అవసరము. ఇప్పుడు మ్యామోగ్రఫీ ఉపయోగం ఏంటంటే మన చేతికి తగలాలంటే అట్లీస్ట్ ఒక 2 సెంటీమీటర్ల సైజు ఉండాలి. అప్పుడు కాంత అంటే చిన్న ఉసురుగాయో చెర్రీ సైజు ఉంటేనే మన చేతికి తగులుతుంది అనమాట. అంటే ఈ బ్రెస్ట్ క్యాన్సర్ కూడా చాలా వేరీడ్ ఈటియాలజీ ఉంటుందన్నమాట.
కొన్ని చాలా అగ్రెసివ్గా, చాలా భయంకరమైన అగ్రెసివ్గా ఉంటాయి అన్నమాట. అలాంటి క్యాన్సర్స్ అయితే ఆ 2 సెంటీమీటర్లు అంత చిన్న గడ్డలోనే వచ్చి ఆ స్టేజ్కే బ్లడ్లోకి, శరీరంలోకి, మిగతా అవయవాలకి, బోన్కి, లంగ్కి, బ్రెయిన్కి, లివర్కి ఇలా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట. అందుకని ఇంకా చాలా సూక్ష్మ దశలో మనం కనుక్కుంటే చాలా మంచిది. అలా సూక్ష్మ దశలో కనుక్కోవాలంటే ఈ స్క్రీనింగ్ అనేది చేయించుకోవాలన్నమాట స్త్రీలు. అంటే అది నేను ఆల్రెడీ చెప్పాను, చిన్న ఉసిరికాయ చెర్రీ సైజులో ఉంటే తగులుతుందని. మ్యామోగ్రఫీ చేయించుకోవటం వల్ల మిల్లీమీటర్ సైజులో కూడా, అంటే ఆవగింజంత సైజులో కూడా మనకు తెలుస్తుందన్నమాట. అప్పుడు చాలా ఆవగింజకి మీకు కంపారిజన్ తెలుసు చెర్రీ సైజు ఉసిరికాయకి. సో అంత చిన్న సైజులో తెలుస్తాం వల్ల ఈవెన్ అగ్రెసివ్ క్యాన్సర్స్ అయినా కూడా దాన్ని తీసేసి తర్వాత ఫర్దర్ ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా వరకు క్యూర్ రేట్స్ ఉంటాయి. ఇప్పుడు క్యాన్సర్లో, ఎస్పెషలీ బ్రెస్ట్ క్యాన్సర్లో అమెరికాలో చాలా బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్వెస్ట్ చేసే దాని రీసెర్చ్కి అనమాట. రోజుకి కొత్త మెడిసిన్ వస్తుంది ఈ క్యాన్సర్లో. మోనోక్లోనల్ యాంటీబాడీస్ అని, ఇమ్యూనోథెరపీ అని, ఇవన్నీ వస్తున్నాయి. వస్తున్నాయి. ఒకటే ఒక ఎత్తు అయితే, బట్ ఇవన్నీ ఉన్నా కానీ సక్సెస్ ఇన్ క్యాన్సర్, లాంగ్ టర్మ్ సర్వైవల్ అంటే ఎర్లీ డిటెక్షన్ ఒక్కటే. సో మహిళలందరూ అప్రమత్తంగా ఉండి వాళ్ళ శరీరంలో, వాళ్ళ రొమ్ములో ఎలాంటి మార్పులు వచ్చినా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. దీంట్లో 20% మనకు 10 to 20% క్యాన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పుడు మీ బ్రెస్ట్లో కణితున్నా కానీ అంత క్యాన్సర్ అని భయపడాల్సిన అవసరం లేదు. 10 నుంచి 20%లోనే క్యాన్సర్ అయ్యే అవకాశం ఉంటాయి. మిగతా 80% బినైన్ లమ్స్ అయ్యే అవకాశమే ఉంటుంది. కానీ అది ఎలాంటి గడ్డ అనేది బియాండ్ డౌట్ నిర్ధారించుకోవటం అనేది అవసరము. అది కూడా సరైన ప్లేస్కి వెళ్ళి ప్రాపర్ బ్రెస్ట్ రేడియాలజిస్ట్, ప్రాపర్ ఆంకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి చూయించుకోవటం మంచిది. అయితే డాక్టర్ గారు ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో ఉంటే దాన్ని క్యూర్ చేయొచ్చు అన్నారు. ఏ స్టేజ్లో సీరియస్ అని అనుకోవాలంటారు? అంటే ఎర్లీ స్టేజ్ అయితే బెటరు. ఏ స్టేజ్ సీరియస్ అంటే ఇంకా స్టేజ్ పెరిగిన కొద్దీ సర్వైవల్ అనేది తగ్గుతుందమ్మా. ఓకే. అయితే ఇప్పుడు సర్జరీలు కూడా చేసిన తర్వాత కూడా మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనేది కొందరు అంటుంటారు. అట్లాగే సర్జరీ అంటే బ్రెస్ట్ మొత్తం తీసేయటం అనేది కూడా కొందరు చేస్తూ ఉంటారు. ఇది ఏది కరెక్ట్? ఏది మంచి ప్రశ్న అడిగావమ్మా. ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ అనగానే చాలా మంది మహిళలు, అమ్మో నా బ్రెస్ట్ కోల్పోతాను, బ్రెస్ట్ మొత్తం తీయాల్సి వస్తుంది అనే ఆందోళన చెందుతారు. ఎందుకంటే ఎవరికైనా, ఏ స్త్రీకైనా ఒక బ్రెస్ట్ తొలగిస్తాం అనేది చాలా సైకలాజికల్ స్ట్రెస్ అన్నమాట. బాడీ ఇమేజ్ డిస్టర్బ్ అవుతుంది, సైకలాజికల్ స్ట్రెస్ అన్నమాట. సో మీరు అంత వరి ఒకప్పుడు అంటే 3-4 దశాబ్దాల క్రితం బ్రెస్ట్ క్యాన్సర్ వస్తే బ్రెస్ట్ మొత్తం తీసేసేవాళ్ళు, బ్రెస్ట్ పైన ఉన్న కండరాలు తీసేసేవాళ్ళు, ఆ చెయ్యంతా ఇంత లావున బోధ చెయ్యిలాగా ఉబ్బిపోయి ఉండేదన్నమాట. ఇప్పుడు అసలు ఆ అవసరమే లేదు. ఎక్కడైతే ఒక ఎర్లీ స్టేజ్లో వస్తే ఎక్కడైతే చిన్న గడ్డ ఉందో ఆ గడ్డ సరౌండింగ్ నార్మల్ టిష్యూ కొంచెం తీస్తామన్నమాట. ఆ అవతల బ్రెస్ట్ ఎలా, ఆ కాంట్రలేటరల్ బ్రెస్ట్ అవతల బ్రెస్ట్ ఎలా ఉందో ఈ బ్రెస్ట్ కూడా అలానే ఉంటుంది దాదాపు కాస్మోటికల్గా. అండ్ లింఫ్ నోడ్ డిసెక్షన్ కూడాను ఒకప్పుడు మొత్తం లింఫ్ నోడ్ తొలగిస్తాం వలన చెయ్యంతా వాచిపోయి ఉండేదన్నమాట. చెయ్యిలో మార్బిడిటీ అనేది ఎక్కువ ఉండేదన్నమాట. సో ఇప్పుడు అంటే ఎర్లీ స్టేజ్లో నోడ్ క్లినికల్గా కానీ, అల్ట్రాసౌండ్ వైజ్ కానీ, పెట్ స్కాన్లో కానీ నోడ్ లేదు అని వస్తే మొత్తం యాక్సిలరీ డిసెక్షన్ కాకుండా సెంటినల్ లింఫ్ నోడ్ బయాప్సీ అంటారు. సెంటినల్ లింఫ్ నోడ్ బయాప్సీ అంటే ఒక బ్లూ డై టెక్నీషియన్ రేడియో న్యూక్లియర్ డై ఇంజెక్ట్ చేసి ఏ అయితే పాజిటివ్ నోట్స్ ఉంటే అవి ఎక్కువ అప్టేక్ ఉంటుంది అనమాట. అది గుర్తించి అవి తీసి ఫ్రోజన్ సెక్షన్ పంపుకుంటాం. ఒకవేళ అది పాజిటివ్ అయితే మొత్తం నోట్స్ తీసేస్తాం, అది నెగటివ్ అయితే మిగతా నోట్స్ తీయాల్సిన 2-3 నోట్స్ తీసి పంపి అవి నెగిటివ్ వస్తే సెంటినల్ నోట్స్, మిగతా నోట్స్ తీయాల్సిన అవసరం లేదు. అయితే డాక్టర్ గారు కొంతమందికి ఏంటంటే కొన్ని ఫీల్డ్లో అంటే బ్యూటీ ఇండస్ట్రీకి సంబంధించి వీళ్ళు ఏంటంటే సర్జరీలు చేయించుకుంటూ ఉంటారు. అలాంటి వాటి వల్ల కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందంటారు. ఎందుకంటే కొంతమందికి ఇలాంటి ఆలోచనలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కదా. లేదమ్మా, బ్యూటీ సర్జరీస్ చేయించుకోవటం వల్ల క్యాన్సర్ ఏమి రాదు. ఓకే. అంటే కొంతమందికి అలాంటి ఆలోచనలు అంటే భయం ఉంటుంది, ముందుకు వెళ్ళాలంటే కూడా ఇట్లాంటి ఏమన్నా వచ్చే అవకాశాలు ఉంటాయేమో అనేది కొందరు భయపడుతూ ఉంటారు. అయితే అసలు ఈ క్యాన్సర్ బారిన పడకుండా ఉండటానికి
ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందంటారు? అంటే క్యాన్సర్ బారిన పడకుండా ఉన్న ముందస్తు జాగ్రత్తలు అంటే కొన్ని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అవి చేసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. ఇప్పుడు సపోజ్ ఒబీస్గా ఉండి ఊబకాయం అనేది ఉంటే వెయిట్ తగ్గించి వెయిట్ నియంత్రించుకోవటానికి ప్రయత్నించాలి. ఆహార అలవాట్లు సరిగ్గా చూసుకోవాలి. ఎక్కువగా కాయకూరలు ఈ తో కూడిన ఆహారం తీసుకోవటం మంచిది. రెగ్యులర్గా క్రమం తప్పకుండా వ్యాయామం అనేది చాలా ముఖ్యము. వ్యాయామము. స్ట్రెస్ ఈ ఒక కారణం, బ్రెస్ట్ క్యాన్సర్ ఇంత మహిళల్లో స్ట్రెస్ ఎక్కువ అవటానికి ఇంకొక కారణం ఏంటంటే స్ట్రెస్ కూడా. ఒకప్పుడు మహిళలు అంటే ఇంటికి పరిమితమై ఉండేవాళ్ళు, అంత స్ట్రెస్ ఉండేది వాళ్ళు కాదు. ఇప్పుడు మహిళలు కూడా దే ఆర్ బ్రెడ్ విన్నర్స్ అనమాట. వాళ్ళు కూడా సంపాదించాల్సి వస్తుంది. అంటే వాళ్ళు కూడా చదువుకున్న అన్ని రంగంలో వాళ్ళు కూడా చాలా అత్యున్నత స్థానంలో ఉంటున్నారు. స్ట్రెస్ అండ్ మల్టీ టాస్కింగ్ అంటే ఏదున్నా కానీ ఇంట్లో చూసుకోవాలి. దే ఆర్ మేనేజింగ్ హౌస్, దే ఆర్ మేనేజింగ్ ఫ్యామిలీ అన్ని మేనేజ్ చేసుకుంటూ ఈవెన్ ప్రొఫెషనల్గా కూడా అత్యున్నత స్థానంలో వాళ్ళు ఎదుగుతూ ఉన్నారు. సో వీటన్నిటికీ డెఫినెట్గా ఈ మల్టీ టాస్క్లో స్ట్రెస్ అనేది ఉంటుందన్నమాట. ఆ స్ట్రెస్ మూలంగా కూడా ఒక కారణం, రిస్క్ ఫ్యాక్టర్ అనమాట. బట్ మహిళలు వాళ్ళు డెఫినెట్గా వాళ్ళ స్ట్రెస్ తగ్గించుకోవటం, వాళ్ళ ఇష్టమైన వాళ్ళ రీతిలో మెడిటేషనా లేకపోతే ఎక్సర్సైజా ఏదో ఒక విధంగా స్ట్రెస్ తగ్గించుకోవటం అనేది చాలా అవసరము. అండ్ ఎలాంటి మహిళలు ఏంటంటే ఇండియాలో ప్రత్యేకంగా భారతదేశంలో మహిళలు వాళ్ళ యొక్క హెల్త్ ఆరోగ్యం నెగ్లెక్ట్ చేస్తారండి. అంటే బయట మనం ఏం డ్రెస్ వేసుకుంటున్నాం, ఏ నగలు పెట్టుకుంటాం అన్నిటి మీద చాలా కేర్ఫుల్గా అవగాహన ఉంటుంది. కానీ మన శరీరంలో మనకేం జరుగుతుంది దాని మీద చాలా తక్కువ శ్రద్ధ పెడతారు. అందుకని కూడా ఇలా ఇప్పుడు అంటే అందానికి ఇచ్చే ప్రాధాన్యత ఆరోగ్యానికి ఇవ్వట్లేదు కాబట్టి ముందు ఆరోగ్యం గురించి చూడమంటున్నారు. ఆరోగ్యం గురించి. అండ్ ఇప్పటికి కూడా మీరు నమ్మరు, ఇంత అవేర్నెస్ ఉన్నా కూడా అంటే మహిళలు ఏ స్థాయిలో ఉన్నా అంటే ఎడ్యుకేటెడ్ అన్ఎడ్యుకేటెడ్ కాదు, అక్రాస్ అంటే వాళ్ళ ఆర్థిక స్థితిగతులకి సంబంధం లేకుండా మహిళలందరూ కూడా ఒక దే ఆర్ సేలింగ్ ఇన్ ద సేమ్ బోట్ అనమాట. అంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా నిన్న కూడా వచ్చిందమ్మ ఒక ఎడ్యుకేటెడ్ లేడీ ఆస్ట్రేలియాలో కూడా ఉండొచ్చింది. బ్రెస్ట్ అంతా ఎప్పుడో ఒక సంవత్సరం క్రితం బ్రెస్ట్ లంప్ అని తెలుసు, వాళ్ళ పిల్లలకి ఎవరికి చెప్పకుండా బ్రెస్ట్ అంతా పాకి గట్టిగా స్టోన్ లాగా అయిపోయిన తర్వాత వచ్చింది. ఇప్పుడు కూడా మళ్ళీ టెస్ట్లు రాసిస్తే ఈరోజు రాలేదు. అంత నెగ్లిజెన్స్ డెఫినెట్గా చాలా మంది అంటే మనకు కనపడదు కానీ చాలా మందిలో ఉంది. అంటే ఒకలాంటి బిడియం, అమ్మో హాస్పిటల్కి వెళ్తే ఒకసారి క్యాన్సర్ ఉందని తెలిసిన క్యాన్సర్ ఉంటే ఏముందా, తగ్గుతుందా, పెడుతుందా, బయట సొసైటీలో ఏమనుకుంటారు అది కూడా అడిగే. ఎక్కువ రోజులు హాస్పిటల్ ఉంటే అందరికీ తెలుస్తుందో, రోగం వచ్చి మనిషి చనిపోయేదానికంటే ఇంకా సీరియస్ అయ్యేదానికంటే ఇది ముందు ఇవన్నీ అపోహలు ఆలోచనలు పెట్టుకొని. అండ్ ఆయుర్వేద ఇంకోటి, ఆవిడంటే 8 నెలల నుంచి ఆయుర్వేద ట్రీట్మెంట్, ఆయుర్వేద డాక్టర్ చెప్పారు ఎంత మొత్తము వచ్చేసి బయటకు వచ్చేస్తాయి సెల్స్ అని చెప్పాడని. ఆయుర్వేదం మరి వాట్ సమ్ హకీమ్ ఏదో టైప్ ఆఫ్ మెడిసిన్ అని చెప్పిందండి, సమ్ హెర్బల్ సమ్ మెడిసిన్, ఐ డోంట్ నో వాట్ మెడిసిన్ ఇట్ ఈస్, దట్ మెడిసిన్ ఇచ్చిన అతను చెప్పాడు ఇట్లా బయటకు వచ్చేస్తాయి సెల్స్ అని చెప్పింది. అలా కాదమ్మా, మేము ఒకటే చెప్తామండి, ఒకవేళ మీకు నిజంగా ఆల్టర్నేటివ్ మెడిసిన్ మీద నమ్మకం ఉంటే యూ కెన్ టేక్ ఇట్ నాట్ ఇన్స్టెడ్ ఆఫ్ దిస్, ఇన్ ఎడిషన్స్ టు టేకింగ్ ఎలోపతి ట్రీట్మెంట్ వాట్ ఎవర్ నీడెడ్. అంటే దీనికి మామూలు ట్రీట్మెంట్ అవసరమైన అన్ని డాక్టర్ దగ్గర తీసుకుంటూ, క్యాన్సర్ డాక్టర్ దగ్గర, ఆంకాలజిస్ట్ దగ్గర మీకేమన్నా ఏదైనా హెర్బల్ మెడిసిన్ ఏమన్నా నమ్మకం ఉంటే దీంతో సైమల్టేనియస్గా తీసుకోవచ్చు. కానీ ఇది మానేసి అది ఒక్కటే తీసుకుంటాం వలన పొటెన్షియల్లీ క్యూరబుల్ అంటే కొంతమంది అంతే ఫస్ట్ వచ్చినప్పుడు ఎర్లీ స్టేజ్గా వస్తారు, టెస్ట్లు అవి రాసి రమ్మంటే మళ్ళీ రాకుండా 1 సంవత్సరం తర్వాత అది మిదిరిపోయాక వచ్చారు, ఏంటంటే ఈ మెడిసిన్స్ వాడాము అంటారు. అందుకని చెప్తున్నా, అనవసరంగా క్యూర్ అయ్యే క్యాన్సర్ని ఇన్క్యూరబుల్గా చేసుకుంటున్నారు ఇలా వేరే మెడిసిన్స్ అంటే నమ్మకం ఉంటే మేము వీఆర్ నాట్ ఎగెనిస్ట్ దట్, నమ్మకం ఉంటే తీసుకోండి. కానీ ఈ తీసుకుంటూ అది తీసుకోవాలి, కానీ ఈ మానేసి అది ఒక్కటే తీసుకుంటాం వల్ల డెఫినెట్గా అది పెరిగిపోయి క్యాన్సర్ తర్వాత
స్టేజ్ 1లో ఉండే స్టేజ్ 4లో అయ్యే అవకాశం ఉంటుంది అన్నమాట. డాక్టర్ గీతా నాగశ్రీ గారు, మనకి కేర్ హాస్పిటల్లో మీరు చాలా సంవత్సరాల నుంచి ఈ ఆంకాలజీకి సంబంధించిన విభాగంలో వర్క్ చేస్తున్నారు. అక్కడ ఎలాంటి ట్రీట్మెంట్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి? వీ హ్యావ్ కేర్ హాస్పిటల్లో అన్నీ ఉన్నాయండి మాకు. సర్జికల్ థియేటరు, దానికి ఫ్రోజన్ సెక్షన్, పెథాలజిస్ట్ ఆర్ వెరీ గుడ్, బ్రెస్ట్ రేడియాలజిస్ట్ ఈజ్ వెరీ గుడ్. బాగా చాలా కరెక్ట్గా చేస్తారు ఇవన్నీ. అది చాలా మాకు ఎలా యాజ్ ఎ మేము ఎంత బాగా చేస్తా కానీ వాళ్ళ రేడియాలజీ సరిగ్గా డయాగ్నోస్ చేస్తేనే మనం చెప్పగలం. పెథాలజీ కూడా సరిగ్గా రిపోర్ట్ ఇస్తేనే ఫర్దర్ ట్రీట్మెంట్ అవసరమా లేదా అవన్నీ పెథాలజిస్ట్ రిపోర్ట్ మీద డిపెండ్. సో మాకు లక్కీగా మంచి ఆంకో పెథాలజిస్ట్ ఉన్నారు, మంచి రేడియాలజిస్ట్ ఉన్నారు. ఇవన్నీ కూడా అంటే ఎక్స్రే బ్రాంచెస్ ఈ కూడా వెరీ ఈ డాక్టర్స్ కూడా వెరీ మంచి వాళ్ళు ఉండటం అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ అలాగే అందులో పెట్ సిటీ స్కాన్ ఇవన్నీ సిటీఎంఆర్ఐ ఎలాగ ఉంటుంది, పెట్ సిటీ స్కాన్, రేడియేషన్ మెషిన్ అన్నీ ఉన్నాయండి. చాలా చాలా మంచి విషయాలు తెలియజేశారు డాక్టర్ గారు ఈరోజు. అంటే చాలా మందికి ఏంటంటే అపోహలు ఎక్కువగా ఉంటుంది. మెయిన్ వచ్చి అవగాహన పెంచాలనే ఒక మంచి ఆలోచన. ఎందుకంటే సీరియస్ అయ్యి ఇబ్బందులు పడే ఆ తర్వాత బాధపడే కంటే ముందుగానే అంటే మనం ఎంత అవకాశం అది టిప్ ఆఫ్ ఐస్బర్గ్ లాగా ఉందండి. స్టిల్ ఇంకా లేడీస్, ఎడ్యుకేటెడ్ లేడీస్ కమింగ్ ఇన్ ద లేట్ స్టేజ్, అంటే వాళ్ళకి తెలియక కాదు, తెలిసినా కానీ ఒక డినయల్, ఇది నాకు అది అవ్వదులే, అది నాకు రాదులే, నాకెందుకు వస్తుంది, పక్కన వాళ్ళకి వస్తుంది అని డినయల్ స్టేజ్లో ఉంటారు. అది కాకుండా అదే మీరు అన్నట్టు మనకు వస్తుందంటే పక్కన వాళ్ళు ఏమనుకుంటారు, అలాంటి ఆలోచనలు ఉన్న కొంతమంది ఉంటారు. ఇలా రకరకాలుగా ఉంటారనమాట. అవన్నీ వదిలేసి ఒకసారి ఏమైనా డయాగ్నోస్ అయితే ఎవరికైనా రావచ్చు, అవన్నీ వదిలేసి ఒకసారి డయాగ్నోస్ అయితే సరిగ్గా డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి డాక్టర్ చెప్పినట్టు ట్రీట్మెంట్ పద్ధతిగా తీసుకుంటే చాలా వరకు క్యూర్ అవుతాయి ఎర్లీ స్టేజ్లో. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మా స్టూడియోకి వచ్చి మాకు చాలా మంచి విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. మరొక డాక్టర్స్ స్పెషల్ కార్యక్రమం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. ప్రస్తుతం ఊహలు గుసగుసలాడే సీరియల్లో నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకొని ప్రముఖ ఛానళ్లలో ప్రసారమైన 80కి పైగా సీరియల్స్ లో అద్భుతమైన నటనా చాతుర్యాన్ని ప్రదర్శించి సినిమాల్లో మంచి పాత్రలు చేస్తూ తన గురించి, తన జీవితాల్లోని విశేషాల గురించి మాట్లాడుతూ సత్తన్నతో సందడి చేయడానికి మన సిటీ విజన్ లైవ్ వచ్చేస్తున్నారు వైఫ్ ఆఫ్ సూర్య. సత్తన్న విత్ సెలబ్రిటీ సాయంత్రం 5:45 నుండి 6:30 వరకు మీ సిటీ విజన్ లైవ్ లో. డోంట్ మిస్ ఇట్. హైదరాబాద్ ప్రజలు సమ్మర్ హాలిడేస్ మరింత ఎంజాయ్ చేయడానికి వైల్డ్ వాటర్స్ ఇప్పుడు మన కోసం సమ్మర్ ఫియస్టాని తీసుకువచ్చింది. వైల్డ్ వాటర్స్ 50+ వాటర్ అండ్ అమ్యూజ్మెంట్ రైడ్స్ తో పాటు కార్నివల్ ఫెస్టివల్స్, టాలీవుడ్, బాలీవుడ్ డాన్స్ షోలు, డీజే, ఫుడ్ ఫెస్టివల్స్ ఇంకా మరిన్ని వివరాల కోసం 0404851111 కి కాల్ చేయండి లేదా wildwaters.in కి లాగిన్ అవ్వండి. సిటీ విజన్ సింగింగ్ స్టార్. నమస్తే, నేను మీ బి రిషికేష్.